హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. కథ పేరు నిశాంత. చదువుతున్నది శోభారెడ్డి. ఫ్రెండ్స్, మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వారం 10 రోజుల్లో నిశాంత జీవితంలో 2 మార్పులు అనుకోకుండా జరిగినాయి. ఒకటి, ఉద్యోగం మారటం. సుప్రియ అనే స్నేహితురాలి ద్వారా ఫ్యూచర్ పాయింట్ అనే కంప్యూటర్ సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఆ ఆఫీస్ ఇంటికి చాలా దూరం. సుప్రియ, నిశాంత కలిసి ఇంటి కోసం వెతికారు. సుప్రియ తమ్ముడి ద్వారా దగ్గరలోనే జనతా అపార్ట్మెంట్స్లో క్రింద భాగంలో ఒక పోర్షన్ అద్దెకి దొరికింది. రాధమ్మ ఇల్లు చూసి సంబరపడింది. చుట్టూ అపార్ట్మెంట్స్, నిండా జనం. హాయిగా ఎంతమందితో స్నేహం చేయవచ్చునో, ఎన్ని కబుర్లు చెప్పుకోవచ్చునో. నేనిక నిశ్చింతగా నైట్ కాలేజీలో చేరవచ్చు అంది నిశాంత సుప్రియతో. నిశాంతకు తండ్రి సుస్థి మూలంగా చదువు ఆగిపోయింది. అది మళ్ళా కొనసాగించాలని ఇల్లు మారిపోవటం, ఉద్యోగంలో స్థిరపడటం జరిగిపోయింది. ఫ్యూచర్ పాయింట్ మేనేజర్ పెద్ద ఆయన పంజాబీ తన కింద ఉద్యోగస్తుల్ని ఉద్యోగస్తులు కాకుండా కుటుంబంలో సభ్యుల్లో ఆత్మీయంగా చూస్తాడు. తెలియని విడమర్చి చెప్తాడు. నిశాంతకి వాతావరణం హాయిగా అనిపించింది. మనిషి జీవితంలో ఎక్కువ సమయం గడిపే ఆఫీస్ వాతావరణం సహజీవనంగా కాకపోతే ఆ చిరాకు వల్ల మన ఆయుర్దాయం సగం తగ్గిపోతుందని తండ్రి ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. ఆఫీసు ఇంటికి చాలా దగ్గర. నడిచి వెళ్ళి రావచ్చు. 10 నిమిషాల నడక. సుప్రియ కూడా అందులోనే పక్కనే పనిచేస్తుండటం వల్ల నిశాంతకి ఇంకా ఆనందంగా ఉంది. మధ్యాహ్నం వేళ ఇద్దరూ కలిసి లంచ్ తినటం, కలిసి నడుస్తూ ఇంటికి వెళ్ళటం. నిశాంతకు జ్యోతి ఏర్పరిచిన లోటు సుప్రియ కొద్దిగా తీర్చినట్టయింది. ఆ రోజు నిశాంత సుప్రియ చీరలు తీసుకోవాలని షాపింగ్కు తోడు రమ్మంటే వెళ్ళి ఆలస్యంగా ఇంటికొచ్చింది. ఇంట్లో అడుగు పెడుతుంటే ఇంట్లోంచి పెద్దగా అరుపులు వినిపిస్తున్నాయి. ఏమై ఉంటుంది? నిశాంత కంగారుగా, ఆందోళనగా, భయంగా ఇంట్లో అడుగుపెట్టింది. ఆ అరుస్తున్న కంఠం పృథ్వీది. రాధమ్మని అడుగుతున్నాడు. ఎవరిని అడిగి చేశారు ఈ పని? ఉద్యోగం ఇప్పించేవాడిని నేను వచ్చే వరకు కాస్త ఆగచ్చుగా. ఈ లోపల ఏమంత మునిగిపోయిందని? ఆ రోజు అంతగా చెప్పి ఇప్పించిన నా మాట గాలికి పోయింది. మీ అవసరం తీరిపోతే తీరిపోవచ్చు, కానీ కాస్త ఆదుకున్న వాళ్ళ పరువు కూడా నిలపాలి కదా. రాధమ్మ, వసంత, రవి అతని ఆగ్రహం చూసి బిక్క చచ్చిపోయినట్టు నిలబడి ఉన్నారు. నిశాంత లోపలికి రాగానే రాధమ్మ తెప్పరిల్లినట్టు చూస్తూ, అదిగో వచ్చింది మహాతల్లి. నేను మొత్తుకుంటూనే ఉన్నాను. మీరు వచ్చిన తర్వాత ఆ ఉద్యోగం మారమని. నేను చెప్తే వింటుందా? నా మాటకి మాత్రం విలువ ఉందా? పృథ్వీ రాధమ్మ మాటలు వినగానే ఇటు తిరిగాడు. నిశాంత ఎదురైంది. ఒక్క క్షణం నిశాంత, పృథ్వీ ఒకరికొకరు ఎదురెదురుగా నిలబడ్డారు. ఆ క్షణంలో చెక్కిన కందగడ్డలా ఉన్న అతని ముఖం చూస్తుంటే నిశాంతకి తెలియకుండా మనసు వెరపగా అనిపించింది. కోపంతో ఉచితాలు మరిచిపోయి ఉద్రేకంగా ఉన్న ముఖం అది. ఆ కళ్ళల్లో ఆగ్రహపు జ్వాలలు ఎర్రటి నాలుకలతో పడగలెత్తి బొసలు కొడుతున్నాయి. పృథ్వీ ఎడంచెయ్యి పిడికిలి బిగించి నడుం మీద పెట్టుకుంటూ అడిగాడు. ఆ ఉద్యోగం నిన్ను ఎవరు మానమన్నారు? అతను కొట్టినట్టే అడిగిన ఆ తీరుకు నిశాంతకు నోట్లోంచి జవాబే రాలేదు. నిన్నే అడిగేది, అతను అరిచాడు. నేనే మానేశాను అంది చప్పున. సమాధానం వెంటనే చెప్పకపోతే ఇంకేం చేస్తాడనే భయంతో. అదే, ఎందుకు మానేశావని అడుగుతున్నాను. ఎందుకంటే నాకు ఈ ఉద్యోగం బాగుందా? జీతం దానికంటే ఇది ఎంత ఎక్కువ? నిశాంత తడబడింది. ఎక్కువేం కాదు, 200 తక్కువే. అతను వెంటనే రాధమ్మ వైపు, విన్నారా మీరు అన్నట్లు చూశాడు. చూశారా? 200 తక్కువ. మరి తక్కువ జీతం ఉద్యోగం కోసం ఎక్కువ జీతం వచ్చేది ఎందుకు వదిలేసినట్లు? అతను నిలదీశాడు. నిశాంత జవాబు చెప్పలేదు. ఊరుకుంటే లాభం లేదు, నాకు జవాబు కావాలి. అతను నిలదీశాడు. బాగుంది, ఇంటి దగ్గర అని. ఇంటి దగ్గరే. ఈ ఇల్లు ఉద్యోగం వచ్చిన తర్వాత తీసుకున్నదా, ముందు తీసుకున్నదా? రాధమ్మ మొత్తుకున్నట్లుగా అంది. అదేమిటే నిశా, ఆ ఉద్యోగం వచ్చిన తర్వాతనేగా ఈ ఇల్లు తీసుకుని మంగళవారం వద్దు అంటున్నా వినకుండా సామాన్య తెచ్చి ఇక్కడ పడేశావుగా. అక్క ఎప్పుడూ ఇంతే అంది వసంత కోపంగా. అసలు జీతం తక్కువైతే ఇక్కడ రావటం ఎందుకు అన్నాడు రవి. అదే అడగండి, అందరూ అడగండి అన్నాడు పృథ్వీ.
అందరూ అతని వైపే, అతనికే వత్తాస నిలబడి తనని దోషిలా చూస్తున్నారు. నిశాంతకు కూడా ఆగ్రహం రాసాగింది. బ్యాగ్ తీసుకెళ్లి అల్మరాలో పెడుతుంటే పృథ్వీ వెనకే వచ్చాడు. చెప్పు, సమాధానం అన్నాడు. నిశా వెనక్కి తిరిగింది. నిర్భయంగా అతన్ని కళ్ళల్లోకి చూస్తూ అనేసింది. అవును, నేనే ఇల్లు మారాను, నేనే ఆ ఉద్యోగం వదిలేశాను. దానికంటే నాకిది సుఖంగా అనిపించింది. ఆఫీసు ఇల్లు దగ్గర 200 తగ్గినా పర్వాలేదు. ఇందులో ఒకరికి చెప్పేదేముంది, ఒకరిని సంప్రదించేదేముంది? ఈ మాటలు నిశాంత నోట్లో శాంతం పూర్తి కాలేదు. పృథ్వీ చివాలన రాధమ్మ వైపు తిరిగాడు. ఏమండి, విన్నారా ఆ మాటలు? ఇంక నేను ఇక్కడ ఉండటం అనవసరం. నిశాంత వైపు తిరిగి రెట్టింపు ఆవేశంతో, నాకే బుద్ధి తక్కువయ్యి మీ విషయాలు పట్టించుకుని పని పాట వదిలేసి మీ వెంట పడుతున్నాను. ఆడపిల్లలంటే ముఖం వాచి ఏడుస్తున్నాను కదూ. సరే, నాకు బాగా బుద్ధి చెప్పారు అని గిరుక్కుని వెళ్ళిపోతుంటే రాధమ్మ పరిగెత్తుకొచ్చి, ఆగండి, వెళ్ళకండి అంది. అయ్యయ్యో, ఆయన వెళ్ళిపోతున్నారమ్మా, వసంత ఏడుపు గొంతుతోంది. రవి, ఆపరా, రాధమ్మ అరిచింది. రవి పృథ్వీ చేయి పట్టుకుని ఆపేశాడు. వెళ్ళకండి సార్ అంటూ బ్రతిమలాడాడు. నిశాంతదంతా వాళ్ళ నాన్న పోలికి నాయనా, ఒట్టి తిక్క మనిషి, నువ్వు ఆ మాటలు పట్టించుకోవద్దు అంది రాధమ్మ ఏడుపు గొంతుతో. పృథ్వీ ముఖం చూస్తుంటే అతని జన్మలో మళ్ళీ తన ముఖం చూడడని తెలుస్తూనే ఉంది. అయ్యో అయ్యో, ఇలాంటి వ్యక్తి అండగావాలని అందరూ తహతాలాడతారు, కానీ ఇలా పొగరమోతు మాటలతో పోగొట్టుకుంటారా ఎక్కడైనా? రాధమ్మ అదుర్దా పడిపోతూ అతన్ని బ్రతిమలాడుతోంది. వెనక్కి తిరిగి పరుగుని వెళ్ళి నిశాంత చేయి పట్టుకుని లాగుతూ, నీకు ఒంటి మీద తెలివి ఉందా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అసలు? జ్యోతికిలా అని తెలిస్తే మన గుమ్మం ఎక్కుతాడా అంది. జ్యోతి ప్రసక్తి రాగానే నిశాంత కళ్ళల్లో అవమానం, ఆగ్రహం మెల్లగా వరదలా వెనక్కి తోసేసినాయి. గుటక మింగి తనని తాను నిగ్రహించుకుంది. రా, వచ్చి ఆయనకు క్షమాపణ చెప్పు. ఎన్నడూ లేంది రాధమ్మ గట్టిగా కసిరింది. నిశాంత ఆవిడ చేతిని విదిలించుకుంది. పృథ్వీ ఈ మాట వినగానే మళ్ళా వెంటనే, ఇదిగో రాధమ్మ గారు, మీరు ఇలాంటి డ్రామా సీను పెట్టకండి. క్షమాపణలు నాకేం అవసరం లేదు. ఇప్పటికైనా జరిగిందేమిటో తను అర్థం చేసుకుంటే చాలు. రాధమ్మ నిశాంత వైపు ఏమంటావు అన్నట్లు చూసింది. వారందరి కళ్ళు బోనులో నిలబడిన ముద్దాయిని చూస్తున్నట్లున్నాయి. ఆ క్షణంలో నిశాంత్కు ఆ ఇల్లు తన ఇల్లు కానట్టుగా, పృథ్వీ ఇల్లులా, వారంతా అతనికి సంబంధీకుల్లా, తను ఒకరితే వేరుగా అనిపించింది. నిశాంత్కి ఈ సంఘటనని ఇంకా పొడిగించాలని కానీ, ఇంకా ఉధృతం చేయాలని కానీ అనిపించలేదు. పృథ్వీ ముఖంలో బాధ చూస్తుంటే ఎలాగో అనిపించింది. అతను ఈ సంఘటనని ఎంత అవమానంగా తీసుకుంటాడని తను అస్సలు అనుకోలేదు. అవతల వచ్చిన ఉద్యోగావకాశం పోతుందనే భయంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అందుకే పృథ్వీ వైపు చూస్తూ, మిమ్మల్ని అవమానించాలని నాకేం లేదు. ఇక్కడ నా ఫ్రెండ్ కూడా ఉంది, అందుకని అది వదిలేసి ఇక్కడ చేరాను, అంతేకాని అంది. రాధమ్మ వెంటనే అందించింది, క్షమించండి అను. నిశాంత పృథ్వీ వైపు చూసింది. ఆ చూపు చిత్రంగా అతని మనసును తాకింది. అతనిలో మండే ఆగ్రహ జ్వాలలు మెల్లగా ఆరిపోయినట్లయినాయి. నిశాంత పృథ్వీ ఒకరినొకరు చూస్తూ అరక్షణం అలాగే నిలబడ్డారు. నిశాంత చూపుల్ని కదలనీయకుండా పట్టి బంధించినట్టే ఉంది అతని చూపు. ఒక్క క్షణం నిశాంతకు అయోమయంగా అనిపించింది. అతను తన భుజాలను గట్టిగా కదలకుండా పట్టుకుని అతని సమక్షంలో నుంచి వెళ్ళనీయకుండా చేస్తున్నట్టు అనిపించింది. పృథ్వీ గారు, మీరు క్షమించేసేయండి, ఏమీ అనుకోకండి, కావాలంటే నేను మీ కాలు పట్టేసుకుంటాను అంది. పృథ్వీ మెల్లగా, అతి మెల్లగా, బలవంతంగా నిశాంతతో ఐక్యమైన తన చూపుల్ని విడదీసుకుంటూ, ఛీ, ఏమిటండి ఆ మాట అన్నాడు. అతని కంఠం విని అందరూ ఆశ్చర్యపోయారు. అంత మామూలుగా ఉంది ఆ స్వరం. రాధమ్మనికి నెత్తి మీద నుంచి కొండంత భారం దింపుతున్నట్లుగా సంబరం వచ్చేసింది. కూర్చోండి, ఒరే రవి, ఆ కుర్చీ ఇలా తీసుకురా అంటూ కేక పెట్టింది. వసంత, మధ్యాహ్నం నువ్వు గులాబ్ జామ్ చేశావుగా, తీసుకురా, తెచ్చి అతనికి పెట్టు. అమ్మయ్య, గాలి దుమారం పోయింది. అందరం సంతోషంగా తీపి తిందామంది రాధమ్మ. ఆవిడ నిజంగానే క్షణం క్రితం పృథ్వీ ముఖం చూసి ఇక అతనితో తన సంబంధం తెగిపోయింది, అతను మళ్ళీ తన ముఖం చూడడు అనుకుంది. దేవుడి లాంటి ఈ మనిషి పృథ్వీని పోగొట్టుకోవటమా? అలా జరిగితే ఇక దేనిలోనూ దూకి చావటమే ఉత్తమం. రాధమ్మకి అతను మామూలుగా మాట్లాడటంతో ఏనుగు ఎక్కినంత ఆనందంగా అనిపించింది. వసంతని పెట్టమంది కానీ మళ్ళా తనే వంటింట్లోకి పరిగెత్తింది. తల్లి వెంటే వసంత వెళ్ళింది. రవి ఫ్రెండ్ కేక పెట్టడంతో వస్తున్నా అంటూ వీధిలోకి పరిగెత్తాడు. గదిలో పృథ్వీ, నిశాంత ఇద్దరే ఒకరికొకరు అభిముఖంగా నిలబడ్డారు. నిశాంత అలాగే చూస్తుంది. అతని చూపులు ఆమెను పట్టుకుని నిలదీస్తున్నాయి.
అతను ఒక అడుగు వేసి దగ్గరగా వస్తూ అన్నాడు, నిశా, నీకు ఈ ఉద్యోగం కావాలంటే నేను వద్దంటానా? కాస్త నేను వచ్చిన తర్వాత నాకు చెప్పినట్లయితే నేనే ఆ ఏర్పాటేదో చూసేవాణ్ణి. ఎప్పుడైనా సరే ఎవరైనా నన్ను ప్రశ్నించే స్థితి వస్తే నాకు కోపంతో పిచ్చెక్కుతుంది. నాకు ఈరోజు నువ్వు అలా పిచ్చెక్కించావు. రాధమ్మ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆవిడ కాస్త ఆపారు, లేకపోతే వెళ్ళిపోయేవాడినే. నేను మీ క్షేమం కోరుతూ ఏ పని చేస్తే మీ కుటుంబం నువ్వు సంతోషంగా ఉంటారా అని ఆలోచిస్తుంటే నువ్వేమో నన్ను అవమానపరిస్తే ఎలా ఉంటుందో చెప్పు. నిశాంత చూపులు క్రిందకు దించుకుంది. అతని కంఠస్వరం స్నేహపూరితంగా ఉండటంతో ఒక్క నిమిషం తాను చాలా చెడ్డ పని చేశానా అనే భావం మనసంతా ఉదయించింది. వసంత ప్లేట్స్తో గులాబ్ జామ్ తెచ్చి ఎంతో ఆనందంగా పృథ్వీ చేతికి అందించింది. పృథ్వీ తను అందుకున్న ప్లేట్ నిశాంతకి ఇచ్చాడు. నిశాంత తల అడ్డంగా ఊపింది. మీరు తీసుకోండి. ఏ, నేను ఇచ్చింది మీరు తీసుకోరా? అయితే ఈ ప్లేట్ కిటికీల నుంచి గిరాటేస్తాను. అతను చేయి ఎత్తబోతుంటే వసంత చప్పున ఆపేసింది. అతని చూపుల్లో అంతరార్థం అయిపోతుందన్న కోపం మళ్ళా ఒక్కసారి తిరిగి చూసినట్లుగా బొసల కొట్టింది. నిశాంత చప్పున అతని చేతిలో ప్లేట్ అందుకుంది. వసంత అతనికి ఇంకోటి ఇచ్చింది. మంచినీళ్లు తీసుకురావటానికి లోపలికి వెళ్ళింది. పృథ్వీ గులాబ్ జామ్ తింటూ అన్నాడు, ఐ యామ్ సారీ, నాకు చాలా త్వరగా కోపం వస్తుంది.